విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం కోమటిపల్లిలో తెలుగుదేశం జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలో తోటపల్లి కాలువ నీరు రావడానికి కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా వచ్చే భక్తులకు ట్రాఫిక్ నిబంధనల గురించి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా మనాపురం సంత తోటలో శిలాఫలకం వేయడం జరిగిందని, ఇప్పటికే ఆ పనులు పూర్తి కాలేదని, అంతేకాకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో యువత ఉందని అన్నారు. ఈ చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన గజపతి నగరం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్, సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అదాడ మోహన్ రావు, దత్తి రాజేరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు స్వేచ్ఛగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే విధంగా అన్ని మార్గాలకు సంబంధించి పార్కింగ్ వన్ వే రూట్ మ్యాప్ను తెలియజేశారు. రూట్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపరాదని కొత్తప్పకొండ పార్కింగ్ అనే యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని యాప్ హోమ్ పేజీలను కనబడుతున్న బైక్, ఆటో, కార్, ట్రాక్టర్ల గుర్తులపైన తాకగా మీకు దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలాలను సూచిస్తుంది. వాటిలో మీకు అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. ట్యాక్స్ కట్టాలి, కానీ ₹1,00,000 మద్యం కొన్న ట్యాక్స్ కట్టకన్నట్టు అది ఎవరండి? ఒరే అదవా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. మరి ఏ వస్తువు అమ్ముకూడదని చెప్పిన ప్రభుత్వమే మరి ట్యాక్స్ కట్టకన్నా మద్యాన్ని అమ్ముతూ ఏరులో పారేస్తున్నావు, మరి నిర్మూలిస్తానన్నావు. మద్యపానమే ఉండదంటివి, ఏరులయ్యి పారిస్తూ ఉంటవి. మద్యం రేట్లు బాగా పెంచి డబ్బులేమో నువ్వు దోచుకుంటవి. బ్లాక్ మార్కెట్ జగను, నీ బాబు గారుదా జగను. మా పేదల ఉచురు తగిలి నువ్వు పోతావయ్యా జగను. పోవాలి రే జగను, నువ్వు పోతావు రే జగను. పోవాలి రే జగను, నువ్వు పోతావు రే జగను. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని అనే స్ఫూర్తితో స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ. శ్రీ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని, అంటే మీరే మా దేవుళ్ళు అనే స్ఫూర్తితో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకి అధికారం అప్పచెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కదా? బడుగు బలహీన వర్గాలు ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలాగే రైతాంగాన్ని ప్రోత్సహించి రైతులకి రాజకీయ అధికారం ఇవ్వాలని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ క్రమంలో వచ్చిన నాయకుడు మా తాతగారు శ్రీ కొండపల్లి పైడితల నాయుడు గారు. ఆయన రైతు కూలి, ఆయన జీవితం మొదలు పెట్టినప్పుడు ఒక సాధారణమైన రైతు కూలి, అంటే రైతు కూలీగా పనిచేస్తూ ఆయనకి 60 ఏళ్ళ ఏటనానికి వచ్చేసరికి ఒక ఆర్థిక స్థితిగత వచ్చి తెలుగుదేశం పార్టీ అప్పుడే అధ్యక్షులైనటువంటి చంద్రబాబు రామారావు గారు ఆయనకి రాజకీయంగా రమ్మని కోరడం జరిగింది. ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి మనందరి మన్నలు పొంది ఈ రోజు ఆయన కాలం, అంటే ఆయన 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఒకసారి మండల పరిషత్ ప్రెసిడెంట్ గా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా, జడ్పీ చైర్మన్ గా, అలాగే 3 మార్లు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఢిల్లీకి పంపించి మీరు ఎంతో దీవించి ఆయన ఆనందం చేసి ఈ రోజు 17 సంవత్సరాలు అయిన కాలం చేసిన ఇంకా మీ మనసు